నమస్కారం జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఐయుఐ అంటే ఏంటి? ఏ వయసు వారికి చేస్తారు? ఐయుఐలో ట్విన్స్ వచ్చే అవకాశం ఉందా? ఐయుఐ చేసిన తర్వాత బెడ్ రెస్ట్ అవసరమా? సంతానలేమి సమస్యతో బాధపడే వారికి పరిష్కారం, ట్రీట్మెంట్స్ అవీరా ఫెర్టిలిటీ సెంటర్ మాదాపూర్ సికింద్రాబాద్ లో ఏ విధంగా ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు? సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది? ఇలాంటి విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు అవీరా ఫెర్టిలిటీ సెంటర్ నుంచి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ విజయారెడ్డి గారు. వారిని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే. సో ప్రధానంగా ఈ మధ్య కాలంలో సంతానలేమి అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది కదా. మొదటగా అసలు సంతానలేమికి కారణాలు ఏంటి? సంతానలేమి ఇన్ఫర్టిలిటీ అంటే ఇప్పుడు మన ప్రజెంట్ ట్రెండ్లో వివాహం అన్నది లేట్ ఏజ్లో చేసుకోవడం అన్నది మెయిన్ రీజన్గా ఉంది. ఎందుకంటే యూత్ అందరూ కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ పరంగా మోర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ వివాహము దాని తర్వాత వచ్చే పిల్లలు అన్నవి కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు. అవి రైట్ టైంకి కానందువల్ల సంతానలేమికి కారణాలు అనేవి ఎక్కువ కేసెస్ అనేవి నెంబర్ ఆఫ్ కేసెస్ అన్నవి పెరుగుతున్నాయి అన్నమాట. సో ఈ పరంగా చూసుకుంటే ఆడవారికి ఎడ్యుకేషన్ పరంగా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఆ స్ట్రెస్ రిలేటెడ్తో ఎగ్ క్వాలిటీ అన్నది ఏజ్ ఎడ్యుకేషన్తో ఎక్కువైపోతుంది. వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి మ్యారేజ్ అయ్యి తర్వాత ఒక 3 years గ్యాప్ తీసుకొని అలా పిల్లలకి వచ్చేసరికి అది 30 క్రాస్ అయిపోతున్నారు ఆల్మోస్ట్ అందరు కూడా. సో ఈ క్రమంలో ఏమవుతుందంటే వాళ్ళకి స్ట్రెస్ తోటే సెడెంటరీ లైఫ్ తోటి థైరాయిడ్ లెవెల్స్ పెరగడము, డయాబెటిక్ రావడము, ఇట్లా అవడంతో ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది, ఎగ్ నంబర్ అనేది కూడా తగ్గుతుంది అనమాట. అలాగే పురుషుల్లో కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్, నైట్ డ్యూటీస్ ఎక్కువ ఉండడము. సో వాళ్ళు నైట్ డ్యూటీస్ ఉన్నందు మూలాన ఎగ్ రిలీజ్ టైంలో వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ దూరంగా ఉండడము, మరి వారికి ఈ ల్యాప్టాప్స్ అన్నవి అవన్నీ వారి ఎక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్ లాగా ఆ హీట్ వేవ్ అన్నది ఎక్కువ అవుతుంది వారికి. సో దాని మూలాన వాళ్ళ కౌంట్ అనేది తగ్గడము. సో ఇద్దరికి కూడా ఆడవాళ్ళ మగవాళ్ళలో కూడా స్ట్రెస్ వలన ఇప్పుడు ఈ న్యూ ఇయరాలో స్ట్రెస్ అనేది వెరీ కామన్ రీజన్ అవుతుంది. ఈ స్ట్రెస్ మూలాన వారికి ఎగ్ క్వాలిటీ కౌంట్ అండ్ సెమన్ కౌంట్ తగ్గడము ఇవన్నీ కూడా అవుతుంది అనమాట. ఓకే. సో చాలా మందిలో ఈ సంతానలేమికి జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, వంశపారపర్యంగా వచ్చే ప్రాబ్లమ్స్. వీటిని అసలు ఎలా గుర్తిస్తారు? వాటికి ఎలా ట్రీట్ చేస్తారు? అసలు జెనెటికల్గా రావడం అన్నవి కొన్ని జీన్స్లో క్యారీ అవుతాయి, కానీ అవి మనకి మేజర్ రీజన్లో రావడం లేదనమాట. ఓన్లీ ఏంటంటే మనకి ఆండ్రాలజీ డిపార్ట్మెంట్లో వాళ్ళ సెమెన్ అనాలిసిస్ చూసుకున్న తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నట్లయితే మనం ఎందుకు ఈ కౌంట్ తగ్గింది, సెమెన్ అనాలిసిస్లో సెమెన్ కౌంట్లో స్పర్మ్ కౌంట్ ఎందుకు తగ్గింది అన్నది మనం స్టడీ చేస్తాం. వారికి స్కానింగ్ చేపిస్తాము. తర్వాత క్యారియోటైపింగ్ అని హస్బెండ్ వైఫ్ ఇద్దరికి కూడా వాళ్ళిద్దరే జీన్స్ కలుస్తున్నాయా లేదా అని చూడడానికి ఒక టెస్ట్ ఉంటుందన్నమాట, అది చేస్తాము. ఇవి కాకుండా ఇంకా స్పెషల్ టెస్ట్లు ఉన్నాయన్నమాట మనకి. ఇప్పుడు ఆ జెనెటికల్ ల్యాబ్కి పంపించినట్లయితే ఇద్దరు హస్బెండ్ వైఫ్కి ఏ జీన్స్లో వీళ్ళు క్యారియర్స్ ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది. సో ఇద్దరు ఒకే జీన్స్కి క్యారియర్స్ ఉన్నారు, అవి రిసెసివ్ డామినెంట్. సో ఇద్దరిలో ఉన్నాయనుకోండి, ఆ ఇద్దరు రిసెసివ్ అయినా కూడా బేబీలో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఒకరు క్యారియర్ ఉండి ఒకరు లేదంటే నెక్స్ట్ బేబీస్కి వచ్చే అవకాశం అనేది తక్కువ ఉంటుంది. సో ఇది మనకి జెనెటిక్ ల్యాబ్కి వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ని పంపించినట్లయితే తెలుస్తుంది. కాకపోతే అవి కొంచెం కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ స్టడీస్ కాబట్టి అందరూ కపుల్స్ మనకి ఆప్ట్ చేయట్లేదు. రికరెంట్గా అబార్షన్స్ అవ్వడము, ఇట్లా ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు మాత్రం మనం కూడా అడ్వైస్ చేస్తాం వాళ్ళకి, ఫస్ట్ మీ కపుల్ బ్లడ్ శాంపిల్స్ని క్యారియోటైపింగ్ అండ్ జెనెటికల్ అనాలిసిస్కి పంపుదాం అనేసి. సో జెనెటికల్ అనాలిసిస్ రిపోర్ట్ రావడానికి దాదాపు 1 or 2 months పడుతుంది. సో ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత వారు ఏ జీన్స్ క్యారియర్ ఉన్నారు అని క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ట్రీట్మెంట్స్ విషయానికి వస్తే ఫస్ట్ సంతానలేమికి సంబంధించి ఒకసారి ఫెర్టిలిటీ సెంటర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి అసలు ట్రీట్మెంట్స్ ఎలా స్టార్ట్ చేస్తారు? ఫస్టే మనము ఎవరైనా సరే ఫెర్టిలిటీ అనగానే ఫస్ట్ ఐవీఎఫ్ఏ అనుకుంటారు. సో ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళు? ఏ కపుల్ కూడా ఫస్ట్ రాగానే మనం ఐవీఎఫ్ ఐయుఐ అని ఏది సజెస్ట్ చేయమన్నమాట. ఓకే, ఫస్ట్ వాళ్ళ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేపిస్తాం ఇద్దరికి, హస్బెండ్ వైఫ్ ఇద్దరికి కూడా. వైఫ్కి వచ్చేటప్పటికి ఫస్ట్ జనరల్ హెల్త్ చెకప్,
సో ఆమె ఎందుకంటే సింపుల్గా అనీమియా ఉన్నందువల్ల కూడా కొందరు సంతానలేమి అన్న కారణంలో ఉండొచ్చు. సో అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ ఉందా అని చూసుకొని సిబిపి అని చిన్న చిన్న టెస్టులు ఉంటాయి అన్నమాట. వాళ్ళ లివర్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, కిడ్నీ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ రొటీన్వన్నీ మనం చెక్ చేసుకుంటాం అనమాట. స్కానింగ్ చేసినట్లయితే వాళ్ళ మనకి ఓవరీస్ ఎలా ఉన్నాయి, యూట్రస్ ఎలా ఉంది, ఇవి కూడా తెలుస్తుంది. తర్వాత ట్యూబ్ టెస్ట్ చేస్తే ట్యూబ్స్ పేటెన్సీ ఉందా లేదా అనేది తెలుస్తుంది మనకి. ట్యూబ్స్ పేటెంట్ ఉంటేనే నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. సో అన్ని ఎగ్స్ బాగున్నాయి, ఏజ్ మంచిగుంది, అన్ని ఏది ఉన్నా కూడా ట్యూబ్స్ 2 బ్లాక్ ఉన్నట్లయితే వాళ్ళకి నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం లేదు. సో బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఇలా మనం యూట్రస్ దగ్గర నుంచి సర్విక్స్ దగ్గర నుంచి అన్ని మనం చేసుకుంటాం. ఫీమేల్కి థైరాయిడ్ లెవెల్ ఎలా ఉంది, ప్రొలాక్టిన్ లెవెల్ ఎలా ఉన్నాయి, ఓవరీస్ నుంచి సెక్రెట్ అయ్యే హార్మోన్స్ ఉంటాయి అనమాట, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్స్, ఇవన్నీ నార్మల్ ఉన్నాయా లేవా. ఎందుకంటే సింపుల్గా వీటితో కూడా కరెక్షన్ అయ్యి ప్రెగ్నెంట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. వారికి జెంట్స్ పరంగా వచ్చేటప్పటికి జనరల్ హెల్త్ చెకప్తో పాటు వాళ్ళ సెమెన్ అనాలిసిస్ కూడా చూస్తాము. కౌంట్ నార్మల్ ఉందా, ఆ స్పర్మ్ మొటిలిటీ ఎలా ఉంది, షేప్ ఎలా ఉంది, మార్ఫాలజీ. కొందరు ఏంటంటే ఊళ్ళలో చేయించుకొస్తారు, మా కౌంట్ నార్మల్ ఉంది అంటారు. కానీ మన ఎంబ్రియాలజిస్ట్ చూసినప్పుడు వాళ్ళకి మార్ఫాలజీ షేప్లో డిఫరెన్స్ ఉంటుంది. సో నార్మల్ షేప్ అన్నది లేకపోయినట్లయితే వాళ్ళకి కన్సీవింగ్ అనేది కష్టం అవుతుంది నార్మల్గా. అలాగే మొటిలిటీ అనేది ఉండాలి, అంటే స్పర్మ్ నార్మల్గా స్విమ్ అవుతుంది అనమాట. సో ఆ స్విమ్మింగ్ కెపాసిటీ లేనప్పుడు కూడా నార్మల్ ప్రెగ్నెన్సీ, అంటే మన కౌంట్ ఒకటి చూసుకుంటే 40 మిలియన్స్ ఉంది, నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, 60 మిలియన్స్ ఉంది, రావట్లేదు అంటారు. మొటిలిటీ వచ్చేటప్పటికి అసలు కదలట్లేదు అన్నట్లయితే రాదు. సో ఈ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అయిపోయిన తర్వాత ఆమె ఎగ్ రిలీజింగ్ ఎప్పుడు ఉంది, ఆ ఎగ్ రిలీజింగ్ టైంలో ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఒక దగ్గరే ఉంటున్నారా లేదా, ఇది నెక్స్ట్ అనమాట. ఎందుకంటే ఎగ్ రిలీజింగ్ హాఫ్ లైఫ్ అన్నది, స్పర్మ్ హాఫ్ లైఫ్ అన్నది, వీటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది 24 అవర్స్ ఉంటుంది, అది 36 to 72 అవర్స్ ఉంటుంది. సో ఈ టైంలో వాళ్ళు ఇంటర్కోర్స్ ఉన్నట్లయితే మాత్రమే వారికి సంతానం కలిగే భాగ్యం అన్నది కలుగుతుంది. అలా కాకుండా వాళ్ళు ఆ పీరియడ్లో వాళ్ళు నైట్ డ్యూటీలో ఉన్నట్లయితే వారికి ఎగ్ లేకుండా ఎగ్ అనేది రిలీజింగ్ మనకి మంత్లీ వన్సే అవుతుంది. సో ఇయర్లీ 12 days మాత్రమే అవకాశం ఉంటుంది. సో ఆ పీరియడ్ వేస్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు. సో ఇవన్నీ నార్మల్గా ఉన్నాయా అని స్టడీ చేసుకొని ఒకవేళ వీటిలో లోపం ఉన్నట్లయితే వీళ్ళు ఎడ్యుకేట్ దెమ్. సో వాళ్ళు కరెక్ట్గా ఎగ్ రిలీజింగ్ ఎప్పుడు స్కానింగ్ చేసి ఫాలిక్యులర్ స్టడీకి రమ్మంటాము, ఎగ్ రిలీజ్ అయ్యే టైం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అప్పుడు ఓవులేషన్ ఇండక్షన్ అంటాం అనమాట. సో మెడిసిన్స్ ఉన్నాయి దానికి. సో ఎగ్ తయారవడానికి, మెచ్యూర్ అయ్యి రిలీజ్ అవ్వడానికి ఓరల్ ట్యాబ్లెట్స్, చిన్న ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి పెట్టి మెడికల్ మేనేజ్మెంట్తోనే చూస్తాము. ఇవి కాని వారికి నెక్స్ట్ స్టెప్లో మాత్రమే ఐయుఐకి వెళ్తాం. ఇంకొందరికైతే కొందరు పీసీఓ పేషెంట్స్ ఉంటారు, వారికి పీసీఓ ట్రీట్మెంట్తోనే నార్మల్ ప్రెగ్నెన్సీలోకి వచ్చేస్తారు. కొందరికి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, ఆ ఫైబ్రాయిడ్స్ అవి కరెక్ట్గా ఇంప్లాంట్ అయ్యే పొజిషన్లో ఉన్నట్లయితే ఇంప్లాంట్ అవ్వదు, అది రిమూవ్ చేయగానే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొందరికి పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, అవి ఏంటంటే ట్యూబ్స్ని బ్లాక్ చేస్తుంటాయి. అట్లాంటివి మనం రిమూవ్ చేయగానే ట్యూబ్స్ కొంచెం రిలీజ్ అయిపోతాయి అన్నమాట. సో ఇట్లా వేరియస్ రీజన్స్ ఉంటాయి. డైరెక్ట్గా పేషెంట్కి ఐయుఐ, ఐవీఎఫ్ అన్నది మనం అడ్వైస్ చేయము. సో ఎవరి నీడ్ని బట్టి వారికి అడ్వైస్ చేస్తాం. సో ఐయుఐ, ఐవీఎఫ్ అనేది ఆల్మోస్ట్ లాస్ట్ ప్రొసీజర్. ఫస్ట్ ముందు పేషెంట్ని స్టడీ చేయడమే ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు లాస్ట్ ప్రొసీజర్ వరకు వస్తారు కాబట్టి మెడిసిన్స్కి పని చేయకపోతే ఐయుఐకి వెళ్తారు. సో ఐయుఐ అంటే ఏంటి, అసలు ఎలా చేస్తారు దాన్ని? ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అనమాట. అంటే నార్మల్గా స్పర్మ్ అన్నది వెజనాలో ఇన్సెమినేట్ అవుతుంది నార్మల్ ప్రొసీజర్లో. అక్కడి నుంచి అది స్విమ్ చేసుకుంటూ యూట్రస్లోకి వెళ్తుంది, యూట్రస్లో నుంచి మళ్ళీ ట్యూబ్స్లోకి వెళ్తుంది. సో ఈ ఫెర్టిలైజేషన్ అన్నది, అంటే ఫలదీకరణ అన్నది మనకి ట్యూబ్స్లో అవుతుంది, ఫెలోపియన్ ట్యూబ్స్లో. అలా కాకుండా ఐయుఐలో మనము ఈ వెజైనాన్ని బైపాస్ చేసి, సర్విక్స్ అంటే గర్భాశయ ముఖద్వారం అనమాట, దాన్ని బైపాస్ చేసి డైరెక్ట్గా మనం స్పర్మ్ని యూట్రస్ లోపల ఇన్సెమినేట్ చేస్తాం. సో ఈ జర్నీ అనేది, ఈ డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. సో మొటిలిటీ కొంచెం తక్కువ ఉన్న వారికి, అటువంటి వారికి ఇది ఎక్కువ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఎంత అడ్వైస్ చేసినా వాళ్ళ నైట్ డ్యూటీస్లో వాటిల్లో బిజీగా ఉండి ఎగ్ రిలీజ్ అయిన టైంలోనే హస్బెండ్ వైఫ్ దగ్గర ఉండలేని పరిస్థితిలో ఉన్న వారికి కూడా ఐయుఐ అనేది చాలా ఉపయోగపడుతుంది. సెకండ్ ఏంటంటే ఐయుఐ అనేది మనము ప్రాసెస్ చేసిన స్పర్మ్తో చేస్తాం అనమాట. సో ఆల్మోస్ట్ అన్ని కూడా హెల్దీ స్పర్మ్సే ఉంటాయి. సో అందుకని డ్యామేజ్డ్ స్పర్మ్స్ అనేవి చాలా వరకు రిమూవ్ చేసేస్తాం.
సో ఈ విధంగా వారికి కరెక్ట్ టైంలో ఫెర్టిలైజేషన్ అయ్యేటట్టుగా మనం అసిస్ట్ చేస్తాం వాళ్ళకి. అంటే వాళ్ళకి ట్యూబ్స్ బాగున్నాయి, కౌంట్ ఉంది, ఎగ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళకి టైంకి అయ్యేట్టుగా మనం హెల్ప్ చేస్తాం అనమాట. సో ఐయుఐలో ఇది నార్మల్ ప్రెగ్నెన్సీ లాగానే, బట్ ఆ స్పర్మ్ అన్నదాన్ని మనం యూట్రస్లో డిపాజిట్ చేస్తాం, మనం డాక్టర్స్ డిపాజిట్ చేస్తారు. ఓకే ఓకే. సో ఈ ఐయుఐ అనేది మీరు ఇందాక చెప్పినట్లు కొంతమందికి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, ఇలాంటి వాళ్ళకు కూడా పనికొస్తుందా? అసలు పర్టికులర్గా ఐయుఐ చేయడానికి పర్టికులర్గా సెలెక్ట్ చేసుకుంటారా మీరు? ఐయుఐ అన్నది పీసీఓ వాళ్ళకి ట్యూబ్స్ నార్మల్గా ఉంటాయి, ట్యూబ్స్ ఓపెన్ ఉంటాయి. అంటే ఫెలోపియన్ ట్యూబే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకు ఐయుఐ చేయడానికి. సో ఫెలోపియన్ ట్యూబ్ ఓపెన్ లేకపోతే మనం ఐయుఐ చేసి ఉపయోగం లేదు. ఓకే. సో ఎందుకంటే ఫలదీకరణ ఫెర్టిలైజేషన్ అవ్వాల్సింది మనకి ట్యూబ్స్లోనే. సో ట్యూబ్స్ బ్లాక్ ఉన్నట్లయితే మనకి ఎగ్ అనేది ఈ ట్యూబ్స్లోకి రాదు, ఈ స్పర్మ్ కూడా మనం యూట్రస్లో డిపాజిట్ చేసినా కూడా ట్యూబ్స్లోకి వెళ్ళదు. సో ఈ సిచ్యువేషన్లో మనకు ఐయుఐ చేసిన 100% వేస్ట్ అయ్యేది. సో ట్యూబ్స్ పేటెంట్ ఉన్న వాళ్ళకి, ట్యూబ్స్ ఓపెన్ ఉన్న వాళ్ళకి మనం ఐయుఐ పీసీఓ పేషెంట్కైనా, థైరాయిడ్ పేషెంట్కైనా, ఎనీ ఇన్ఫర్టిలిటీ పేషెంట్కి మనం ట్రై చేయొచ్చు, ప్రొవైడెడ్ వాళ్ళకి ఎగ్స్ కూడా ఉండాలి. ఇప్పుడు బయలాటరల్ వాళ్ళకి పూర్ ఓవేరియన్ రిజర్వ్ ఉంది, అసలు ఎగ్ రిలీజింగే లేదు అన్నప్పుడు కూడా ఐయుఐ ఉపయోగం ఉండదు. సో మనకి వాళ్ళకి ఎగ్ రిలీజింగ్ ఉండి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నట్లయితే మనం ఏ పేషెంట్కైనా కూడా ఐయుఐ అన్నది ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం యూజ్ చేసే కెమికల్స్ లాంటివి ఏం లేవు. ఇట్ ఈస్ ఓన్లీ ఏ నార్మల్ ప్రెగ్నెన్సీ. కొంచెం అసిస్ట్ చేస్తాం, మనకి స్పర్మ్ అనేది ట్రావెల్ అవ్వడానికి మనం డిస్టెన్స్ తగ్గిస్తాము, అండ్ మోరోవర్ రైట్ టైంకి చేస్తాం. ఎందుకంటే మానిటర్ చేస్తూ ఉంటాం స్కానింగ్లో. సో ఎగ్ రిలీజ్ అవుతుంది అన్న టైంలో కరెక్ట్గా చేస్తాం కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అన్నది పెరుగుతుంది. ఓకే. కాలర్ ఉన్నారు, తీసుకుందాం. విజయ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం నమస్తే మేడం. నమస్తే విజయ్ గారు, చెప్పండి. మేడం నాకు అడినోమయాసిస్, అయితే నాకు ప్రెగ్నెన్సీ అయింది, కానీ అడినోమయాసిస్ వల్ల మిస్క్యారేజెస్ అవుతాయి అని అంటారు కదా, అలా అని మేడం. అంటే అడినోమయోసిస్కి ట్రీట్మెంట్ మెడికల్ మేనేజ్మెంట్ కూడా పెడతామమ్మా మనము. అడినోమయోసిస్కి సర్జరీ ట్రీట్మెంట్ అనేది చాలా తక్కువ మందికే వెళ్తారు. సో అడినోమయోసిస్కి మెడికల్ మేనేజ్మెంట్ ఉంది. మీరు మా హైదరాబాద్లోనే ఉంటారు కనుక మా సెంటర్కి వచ్చినట్లయితే మీకు అడినోమయోసిస్ కొంత తగ్గడానికి మెడిసిన్స్ ఇచ్చి తర్వాత ప్రెగ్నెన్సీ రావడానికి మనం ఇంజెక్షన్స్ అండ్ టాబ్లెట్స్ ట్రై చేయొచ్చండి. ఓకే. ఈ ఐయుఐ చేయడానికి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏమైనా కేర్ తీసుకోవాలా? ఐయుఐ చేయడానికి బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటే మనము బిఫోర్ అయితే ముందు స్పర్మ్ అనాలిసిస్ చేసుకుంటాము, అండ్ స్పర్మ్ ఫ్రీజింగ్ కూడా చేసుకుంటాము. ఎందుకంటే మనం అన్ని ఇంజెక్షన్స్ ఇచ్చేసి పేషెంట్ని ఐయుఐ చేస్తాం, ఇవాళ రండి అని వాళ్ళకి టైం ఇచ్చేసిన తర్వాత ఆ రోజు ఆ పర్టికులర్ డే వాళ్ళ మేల్ పార్ట్నర్స్ స్పర్మ్ ఇవ్వలేకపోయినట్లయితే, ఏదైనా వాళ్ళ ఏదైనా వర్క్ టెన్షన్లో కావచ్చు, ఏదైనా అదర్ రీజన్స్ వల్ల ఇవ్వలేకపోయినట్లయితే మనకి ఆ రోజు ప్రొసీజర్ అనేది అబాండన్ అవుతుంది. సో అందుకని మనం ఒకసారి ముందు ప్రొసీజర్ వాళ్ళకి ప్లాన్ చేసినప్పుడే మిడిల్ మధ్యలోనే మనం ఒకసారి స్పర్మ్ అనేది ఫ్రీజ్ చేసుకుంటాం అన్నమాట. అండ్ ఎగ్ డెవలప్ అవ్వడానికి, ఎగ్ రిలీజ్ అవ్వడానికి కూడా మెడిసిన్స్ అనేది ఫీమేల్ పార్ట్నర్కి పెడతాం అన్నమాట. అండ్ మానిటరింగ్, వాళ్ళు ముందు మనకి ఐయుఐకి ముందు వాళ్ళు మానిటరింగ్కి రావాలి. మనకి స్కానింగ్ చేసుకుంటాము, అది ఎగ్ గ్రో అవుతుందా లేదా అన్నది తెలుస్తుంది, రిలీజ్ అయ్యే టైం కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఐయుఐ డేట్ ఇస్తాము వాళ్ళకి. ఎగ్ రిలీజ్ కరెక్ట్గా అవడానికి ఒక ఇంజెక్షన్ కూడా ఇస్తాము, ఇచ్చి వాళ్ళని ఐయుఐకి రమ్మని టైమింగ్ ఇస్తాం అనమాట. సో ఈ విధంగా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిది కూడా మనము ఆ రోజు ప్రొసీజర్ ప్లాన్ చేసినప్పుడు 100% అయిపోయేదానికి ముందే ప్రిపేర్డ్గా ఉంచుకుంటాం. స్పర్మ్ని స్టోర్లో ఉంచుకుంటాము, అండ్ ఎగ్ రిలీజింగ్కి కూడా ఇంజెక్షన్స్ అవి ఇచ్చి కరెక్ట్ టైం ఇచ్చి రమ్మని చెప్తాం. ఓకే. అంటే ఈ ప్రొసీజర్ అంతా పెయిన్ఫుల్ ఉంటుందా? అయ్యే ఆల్మోస్ట్ 99.9% పెయిన్లెస్. 1.1% కూడా ఏంటంటే ఒక మినిమం ప్రొసీజర్ కాబట్టి ఒక పొజిషన్ పెట్టడము అట్లాంటి వాటికి పేషెంట్ ప్యానిక్ అవ్వడమే, కానీ టోటలీ ఆల్మోస్ట్ పెయిన్లెస్ ఇది. కాకపోతే కొంత పేషెంట్స్ భయపడతారు, వాళ్ళకి ఎనీవే కొంచెం చిన్న పెయిన్ కిల్లర్ లాంటి టాబ్లెట్స్ కూడా సజెస్ట్ ఇస్తాము ఒక 15 minutes ముందు, బట్ ఇట్ ఈస్ పెయిన్లెస్ ప్రొసీజర్. ఓకే. సో ఇది డే కేర్ ప్రొసీజర్. పేషెంట్ మార్నింగ్ వస్తారు, మనం ఇచ్చిన టైంకి వస్తే ప్రొసీజర్ వెంటనే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒక 15 minutes to half an hour
మన దగ్గర ఉంటే సరిపోతుంది, తర్వాత వాళ్ళు రొటీన్ వర్క్లోకి వెళ్ళిపోవచ్చు. ఇట్ ఈస్ లైక్ నార్మల్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ఒకరికి నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చింది అనేది ఎవరికి కూడా ఎప్పుడు వచ్చింది అనేది తెలియదు. ఇది ఒక ప్రొసీజర్ కనుక వాళ్ళకి అప్రిహెన్షన్ ఉంటుంది. మనం ప్రొసీజర్ చేసిన తర్వాత అడుగుతారనమాట, మీరు ఇంకా డిశ్చార్జ్ చేస్తే మేము వెళ్ళొచ్చా, వెళ్తే ఏం కాదా అని కొంచెం భయపడతారనమాట. సో ఇప్పుడు నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎవరికి కూడా తెలియదు కదా వచ్చింది అన్నది. సో ఇది కూడా అటువంటిది. సో కాకపోతే మనము ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటాం మన దగ్గర, హాఫ్ అన్ అవర్ తర్వాత డిశ్చార్జ్ చేసేస్తాం. దీనికి అనస్థీషియా ఏమి ఇవ్వము, ఇట్ ఈస్ టోటలీ డే కేర్ ప్రొసీజర్. పేషెంట్ కూడా మనకి ఆఫ్ తీసుకొని కూడా పర్మిషన్ తీసుకొని కూడా వచ్చి ప్రొసీజర్ చేసుకొని మళ్ళీ వెళ్ళి డ్యూటీలోకి జాయిన్ అయిపోవచ్చు. ఓకే. సో ఈ ఐయుఐ ఐవీఎఫ్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అసలు? ఐయుఐ అన్నది ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్ నార్మల్ ప్రెగ్నెన్సీ. ఎందుకంటే మనము వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తాం, స్పర్మ్ని యూట్రస్ దాకా తీసుకొని వెళ్ళి అండ్ కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో డిపాజిట్ చేసి ఆ విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఐవీఎఫ్ అనేది టోటల్గా మనం బేబీనే బయట తయారు చేస్తాం. ఎలా అంటే ఎగ్స్ ఫిమేల్ పార్ట్నర్కి ఎగ్స్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ గ్రో అయ్యేట్ చేసి ఆ ఎగ్స్ని మళ్ళీ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి అవి మన ల్యాబ్లో అండర్ అనస్థీషియా, పెయిన్ లేకుండా అండర్ అనస్థీషియా, అంటే సర్జరీ కాదు, పైన ఏమి కుట్లు లాంటివి ఉండవు, కానీ స్కానింగ్తోనే చేస్తాం, కానీ పెయిన్ లేకుండా అనస్థీషియా ఇచ్చి ఎగ్స్ పికప్ చేసుకుంటాము మన ఎంబ్రియాలజీ ల్యాబ్లో. అంటే స్పర్మ్ కూడా మనం కలెక్ట్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఆ రెండింటిని మన ల్యాబ్లో బేబీని తయారు చేస్తాం. సో ఫస్ట్ 1 వీక్ ఆఫ్ బేబీ గ్రోత్ అన్నది, అంటే 3 to 5 days ఆఫ్ గ్రోత్ అన్నది ల్యాబ్లోనే అవుతుంది. ఇది ఐవీఎఫ్ అనమాట. అంటే ఇదేదో టెస్ట్ ట్యూబ్ అంటే టెస్ట్లో ఒక ట్యూబ్స్ ఉంటాయని అట్లా ఏం కాదు, ల్యాబ్లో చేస్తాం కాబట్టి ఇది టెస్ట్ ట్యూబ్ బేబీ అనే నేమ్ ఉంది అంతే. సో ఆ 3 to ఫస్ట్ మదర్లో అవ్వాల్సిన 3 to 5 days అంటే ఫెలోపియన్ ట్యూబ్లో అవ్వాల్సిన ప్రొసీజర్ని మనము ల్యాబ్లో చేస్తాం. ఓకే. తర్వాత అది ఫెలోపియన్ ట్యూబ్ నుంచి నార్మల్గా మూవ్ అవ్వకుంటూ వచ్చి యూట్రస్లో గర్భాశయంలో డిపాజిట్ అవుతుంది, ఇంప్లాంట్ అవుతుంది. ఆ ప్రొసీజర్ని మనం చేస్తాం. అంటే బేబీని ఎప్పుడైతే నార్మల్ ప్రెగ్నెన్సీలో వచ్చి యూట్రస్లో ఇంప్లాంట్ అవుతుందో అదే పొజిషన్లో అదే టైంలో మనం ఇంప్లాంట్ చేస్తాం అన్నమాట. సో ఇది డిఫరెన్స్. అంటే బేబీని బయట తయారు చేస్తాం, ఇది ల్యాబ్లో తయారు చేస్తాం. ఐవీఎఫ్లో ఐయుఐలో మనం బేబీని తయారు చేయడం ఏమీ ఉండదు. ఇట్ ఈస్ లైక్ నార్మల్ ప్రెగ్నెన్సీ. ఓకే. ఓకే. సో దీనికంతా ఎంత టైం పడుతుంది ఐయుఐకి? మీరు అన్నారు ఇంత మార్నింగ్ వచ్చి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి, దానికి సంబంధించి కేర్ ఏమైనా తీసుకోవాలా, లేదా పర్టికులర్ టైము అంటే బాడీకి డిఫరెన్స్ ఉంటుందా, ఎట్లా ఉంటుంది అది? ఐయుఐ చేయడానికి అంటే ఎగ్ రిలీజింగ్లో ఎగ్ మెచ్యూరింగ్లో కొంత డిఫరెన్స్ రావచ్చు. యూజువల్గా అందరికీ 14th day 13th day అలా రిలీజ్ అవుతుంటుంది. అది కూడా మనం 1 or 2 cycles వాళ్ళ సైకిల్స్ రెగ్యులర్ అయ్యేట్ చేసుకుని ముందుకెళ్తాం అనమాట యూజువల్గా. సో అది మనకి స్కానింగ్లో తెలుస్తుంది ఎగ్ ఎలా మెచ్యూర్ అవుతుంది అన్నది తెలుస్తుంది. ఎగ్ సైజుని పట్టే మనం అది సైజ్ పెరగడానికి పట్టే మనం ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తాం. సో మనకి ఫాలిక్యులర్ మానిటరింగ్ అంటాం, అది ఆ మానిటర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ పర్టికులర్ సైజ్ వచ్చినప్పుడు మాత్రమే రిలీజ్ చేస్తాం. అది రిలీజ్ చేయడానికి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి టైం ఇచ్చేస్తాం, ఇంకా మీరు ఐయుఐకి రండి అనేసి. ఓకే. ఇప్పుడు చాలా మందికి ఐయుఐ అనేది ఎన్ని అటెంప్ట్స్ లో చేసుకోవచ్చు అనే డౌట్ ఉంటుంది. ఫస్ట్ ఐయుఐ చేయగానే కన్ఫర్మ్ అయిపోతుందా ప్రెగ్నెన్సీ? ఎంత ఛాన్సెస్ ఉంటాయి అసలు? యూజువల్గా ఐయుఐకి సక్సెస్ రేట్ అనేది 10 to 15% అమ్మా. ఓకే. సో నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, కానీ కొందరికి ఏంటంటే ప్రతి ఛాన్స్కి అంటే సెకండ్ అటెంప్ట్కి థర్డ్ అటెంప్ట్కి 50% దాకా సక్సెస్ రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ప్రొవైడెడ్ ఏంటంటే వాళ్ళకి ఎగ్ నంబర్, ఎగ్ క్వాలిటీ అండ్ ఫెలోపియన్ ట్యూబ్ నార్మల్ ఉండాలి, స్పర్మ్ కౌంట్ కూడా మినిమం అన్నది ఉండాలి. సో బాగా లో కౌంట్ 5 million కౌంట్ ఉన్న వాళ్ళకి మనం ఐయుఐ చేసి సక్సెస్ రేట్ బాగా 10 to 15% ఉంటుంది అంటే ఉండదు అనమాట. సో అన్ని కండిషన్స్ నార్మల్గా ఉన్న వాళ్ళకి ఒక అటెంప్ట్కి 10 to 15% సక్సెస్ రేట్ ఉంటుంది. ఇంకా కొందరికి ఏది ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ అని ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఆ విధంగా ఉండే వారికి అయితే సక్సెస్ రేట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ప్రాబ్లమే వారు ఎగ్ రిలీజ్ అయిన టైంలో వారిద్దరూ దగ్గర ఉండడం లేదు, అదే మెయిన్ రీజన్ అయినప్పుడు మనకు ఐయుఐతో సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. ఓకే. సో వాళ్ళ రీజన్ బట్టి ఉంటుంది. అన్ఎక్స్ప్లెయిన్ రీజన్ ఉన్న వాళ్ళకి 10 to 15% అనమాట. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఎన్ని అటెంప్ట్స్ చేయొచ్చు అనుకున్నాం కదా, మీరు చెప్పినటువంటి కొన్ని అటెంప్ట్స్ అయిన తర్వాత ఒకవేళ సక్సెస్ కాలేదు అంటే నెక్స్ట్ ఏంటి ప్రొసీజర్? వాళ్ళకి ఐవీఎఫ్ అయినా వాళ్ళకి
యూజువల్గా అప్ టు 6 అటెంప్ట్స్, కొంచెం యంగ్ ఏజ్ ఇంపార్టెంట్, ఇక్కడ ఏజ్ ఈస్ మెయిన్ క్రైటీరియా. సో యంగ్ కపుల్ వచ్చినప్పుడు వాళ్ళకి మనం 6 అటెంప్ట్స్ దాకా కూడా ట్రై చేయండి అని చెప్తాము, ఎందుకంటే వాళ్ళకి రీజన్ ఏం మనకి కనిపించినప్పుడు సో వీల్ ట్రై విత్ IUI అనేసి వాళ్ళకి ఆల్మోస్ట్ 6 అటెంప్ట్స్ దాకా కూడా వెళ్ళండి అని అడ్వైస్ చేస్తాం. అలా కాకుండా 40 years ఏజ్లో మన దగ్గరకు వచ్చారనుకోండి, అప్పుడు మనం ఒక అటెంప్ట్ కంటే ఎక్కువ చెప్పలేము. ఆల్రెడీ వాళ్ళ ఎగ్ నంబర్ తగ్గిపోయి ఉంటుంది, క్వాలిటీ తగ్గిపోయి ఉంటుంది. సో మనం వాళ్ళకి ఒక అటెంప్టే ట్రై చేస్తాం, నెక్స్ట్ IVF అడ్వైస్ చేస్తాం అనమాట. ఓకే ఓకే. సో ఏజ్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. సో 6 అటెంప్ట్స్ అన్నారు కదా, ఒక అటెంప్ట్కి నెక్స్ట్ అటెంప్ట్కి ఎంత మంత్స్, ఒక మంత్ గ్యాప్ ఉంటే సరిపోతుందా లేకపోతే గ్యాప్ ఇవ్వాల్సి వస్తుందా? దానికి ఎక్కువ గ్యాప్ ఏం అవసరం లేదు. అవసరం లేదు. అంటే వాళ్ళు పేషెంట్ మనకి దగ్గరలో ఉండి అప్రోచబుల్ డిస్టెన్స్లో ఉండి వస్తాం అన్నట్లయితే మనం కంటిన్యూస్గా కూడా 3 months అటెంప్ట్ చేస్తాము. అలా కాకుండా కొంచెం డిస్టెన్స్ ఉన్న వాళ్ళు 1 month వచ్చి మళ్ళీ నెక్స్ట్ మంత్ గ్యాప్ తీసుకునే వాళ్ళకి ఆ 1 monthకి మళ్ళీ వాళ్ళకి హెల్దీగా ఎండోమెట్రియం తయారవడానికి అయితేనేమి, ఎగ్ కొంచెం హెల్దీ అవడానికి అయితేనేమి మెడిసిన్స్ పెట్టి పంపిస్తాము, ఈజీగా పంపించేస్తారు. ఓకే. ఇప్పుడు ఈ IUI చేసుకున్న తర్వాత మీరు రెగ్యులర్ వర్క్స్లోకి వెళ్ళిపోవచ్చు అని అన్నారు కదా, కొంచెం వీక్ ఉన్న వాళ్ళకి, ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బెడ్ రెస్ట్ అనేది అవసరమా? అసలు IUIకి బెడ్ రెస్ట్కి అసలు అవసరం అనమాట, ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ నార్మల్ ప్రెగ్నెన్సీ. మీరు ఒక ప్రెగ్నెన్సీ ఒక ఫీమేల్కి ఎప్పుడు వస్తుందని ఎలా తెలియదు, ఇది కూడా అలాగే అనుకోవాలి. సో ఒక ప్రొసీజర్కి వెళ్ళాము అనే అప్రిహెన్షన్ పెట్టుకోవద్దు. ఓకే. సో అది పెట్టుకుంటేనే మనం వీక్గా ఉన్నాము. ఇప్పుడు బెడ్ రెస్ట్ అన్నది ఏంటంటే నెక్స్ట్ ఆబ్స్ట్రిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అప్పుడు వేరే ఏదైనా బెడ్ రెస్ట్ అవసరమైనటువంటి కండిషన్స్ ఉంటేనే అడ్వైస్ ఇస్తాం. ఓకే. సో టోటల్ కౌంట్ ఎలా ఉండాలి దీనికి IUIకి? టోటల్ కౌంట్ మినిమం అయితే మనకి 10 million ఉన్న వాళ్ళ దాకా చేస్తున్నాము, అంతకంటే తక్కువ ఉంటే మనము చేయట్లేదు. వారికి మనం మెడిసిన్స్ పెట్టి కౌంట్ పెరగడానికి ఆ మెడిసిన్స్ పెట్టి ఒక 2-3 months ట్రై చేసుకొని వాళ్ళ కౌంట్ మళ్ళీ రీచెక్ చేసుకొని అప్పుడు ముందుకెళ్తాం అనమాట. సో ఒకసారి మనకి వాళ్ళ శాంపుల్ ఇచ్చిన తర్వాత ప్రాసెస్ చేస్తున్నప్పుడు అది ఆల్మోస్ట్ హాఫ్కి వెళ్ళిపోతుంది. సో అందుకని వారు మినిమం కౌంట్ అయితే 10 millions అయినా ఉండాలి మనకి ఒక IUI చేయాలంటే. ఓకే. ఇప్పుడు ఈ IUIలో చాలా మందికి జెండర్ సెలెక్షన్, అలాగే ట్విన్స్ కావాలి ఇట్లా అడుగుతూ ఉంటారు కదా, ఇవన్నీ సాధ్యమా దాంట్లో IUIలో? అసలు జెండర్ సెలెక్షన్, జెండర్ బయాస్ అన్నది మనకి ఇట్ ఈస్ టోటలీ బ్యాన్డ్ ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీలో అది లేదు. సో ఏ ప్రొసీజర్లో కూడా మనకు అది లేదు. సో వారు ఎవరైనా కూడా ఫెర్టిలిటీ సెంటర్ ట్రీట్మెంట్ కోసం వచ్చిన వల్ల అటువంటి ఆలోచనతో ఎవరు కూడా రావద్దు. సో మనం మన కంట్రీలో ఏంటంటే మనం అందరం ఈక్వలే. సో జెండర్ బయాస్ మనకి లేదు. ఓకే. కాకపోతే ట్విన్స్ అన్నది మనం కొంచెం ఓవ్యులేషన్ ఇండక్షన్ పెడతాం కొన్ని మెడిసిన్స్. అట్లా మెడిసిన్స్ పెట్టినప్పుడు సైమల్టేనియస్గా 2 eggs గ్రో అవ్వచ్చు. అటువంటప్పుడు మనం ఎగ్ రిలీజింగ్ ఇచ్చినప్పుడు కూడా 2 eggs రిలీజ్ అవుతాయి. ట్విన్స్ వచ్చే అవకాశం అయితే కొంచెం ఉంటుంది. 100% అందరికీ అని కాదు, కానీ ట్విన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో బెస్ట్ ఫుడ్స్ ఏంటి అంటే ఏం చెప్తారా? IUIకి ఏమైనా ఫుడ్, ఎక్సర్సైజెస్ ఇవి సపరేట్గా ఉంటాయా? అంటే బెస్ట్ ఫుడ్ అంటే ఒక ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్న ఎనీ ఫీమేల్ అండ్ ప్రెగ్నెన్సీ కావాలి మా వైఫ్కి అని ఎక్స్పెక్ట్ చేసే ఎనీ మేల్, ఫస్ట్ ఏంటంటే వాళ్ళ సెల్స్ని ఫ్రెష్గా ఉంచుకోవాలి. బాడీలో ఉండే సెల్స్ ఫ్రెష్గా ఉండాలి అన్నట్లయితే అది ఆక్సిడేషన్ కాకుండా చూడాలన్నమాట. సో యాంటీ ఆక్సిడెంట్స్ హైగా ఉండే డైట్ని వాళ్ళు ప్రిఫర్ చేయాలన్నమాట. సో సెల్ డ్యామేజ్ అవుతున్నట్లయితే మనం ఎంత మెడికేషన్ పెట్టినా కూడా అవి సెల్ మీద పనిచేయవు కదా, ఆల్రెడీ సెల్ డ్యామేజింగ్లో ఉన్నప్పుడు. సో ఇప్పుడు వారు స్మోకింగ్ బాగా అలవాటు ఉంటుంది, సో ఆ సెల్ డ్యామేజ్ ఉంటుంది. సో ఒకసారి మనం ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాం అన్నప్పుడు కొంత మన హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. స్మోకింగ్ అవాయిడ్ చేయాలి, డ్రింకింగ్ అవాయిడ్ చేయాలి. సో కొంత వాకింగ్ అనేది మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ అలవాటు చేసుకోవాలి. ఇవి కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే డైట్ని ప్రిఫర్ చేయాలి. ఓకే. అండ్ కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి బాగా. నైట్ అయితే కార్బోహైడ్రేట్స్ ఆల్మోస్ట్ స్టాప్ చేయొచ్చు. ఆఫ్టర్నూన్ లంచ్లో కార్బోహైడ్రేట్స్, రైస్ అన్నది కొంచెం తగ్గించిన ఆఫ్టర్నూన్ తీసుకోవచ్చు. ఓకే. సో నైట్ ఎక్కువగా మనకి ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్. ఇప్పుడు బాదం అనేది ఎండోమెట్రియం బాగా గ్రో అవడానికి యూజ్ అవుతుంది. సో నట్స్ అనేవి మనకు చాలా యూజ్ అవుతుంది. సో అవకాడో, అవి కాకుండా మనకి రూరల్లో దొరికేటువంటివి ఏవి, గుమ్మడికాయ బాగా దొరుకుతాయి మనకి. ఇవి ఆనపకాయ అంటారు, సొరకాయ అంటారు, అవన్నీ హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అనమాట. సో వెజిటబుల్స్లో విధంగా మనం బీట్రూట్, క్యారెట్ అండ్ యాష్గార్డ్, గుమ్మడికాయలు ఇట్లాంటివన్నీ మనం ఎక్కువగా ఎంత వెజిటబుల్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే
మనకి సెల్ డ్యామేజ్ అన్నది అంత తగ్గుతుంది అనమాట. అంటే మనకి ఆ పేషెంట్ ఫేస్ చూస్తేనే ఆ ఫ్రెష్నెస్ అనేది తెలుస్తుంది వాళ్ళు యాంటీ ఆక్సిడెంట్ డయట్ మీద ఉన్నప్పుడు. అలా కాకుండా హై షుగర్స్ స్వీట్స్ ఎక్కువ తింటున్నప్పుడు మనకి ఫేస్లోనే చాలా వరకు తెలిసిపోతుంది, చేంజెస్ వచ్చేస్తాయి. ఓకే, సో అవిరా ఫెర్టిలిటీ సెంటర్ స్పెషాలిటీస్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? అవిరా ఫెర్టిలిటీ సెంటర్ మనకి మాదాపూర్లో ఉంది, సికింద్రాబాద్లో ఉంది, సిటీలో అయితే మన కూకట్పల్లిలో కూడా ఉంది. సో దూర ప్రాంతం నుంచి వచ్చే వారికి కూడా ఆ జర్నీ అనేది వారికి మెట్రో పక్కనే అవైలబుల్ ఉంటుంది. టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా సీనియర్ డాక్టర్స్, అందరూ వెల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు. ఎంబ్రియాలజిస్ట్ కూడా సీనియర్ ఎంబ్రియాలజిస్టులు ఉన్నారు. అండ్ ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా మనకి వరల్డ్ క్లాస్ ల్యాబ్ ఉంది, ఎంబ్రియాలజీ ల్యాబ్. మనకి అన్ని ఫెసిలిటీస్ అంటే ఫెర్టిలిటీకి సంబంధించిన ప్రతి ట్రీట్మెంట్ కూడా ఏవి ఫైబ్రాయిడ్, హిస్టోస్కోపీ, లాప్రోస్కోపీ, ఎంబ్రియాలజీ ల్యాబ్ అన్ని కూడా అండర్ వన్ రూఫ్ ఫెర్టిలిటీకి సంబంధించి విల్ గెట్ ఆల్ ద ట్రీట్మెంట్స్ అనమాట. సో పేషెంట్ ఒక దగ్గరికి లాప్రోస్కోపీకి వెళ్ళాలి, ఒక దగ్గర దీనికి రావాలి అన్నది ఉండదు. సో మన సెంటర్లోనే అన్ని కంప్లీట్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందన్నమాట. ఓకే, సక్సెస్ స్టోరీస్ మన దగ్గర యంగెస్ట్ నుంచి అంటే మనకి ఫెర్టిలిటీలో ఏజ్ అనేది మనకు రెస్ట్రిక్ట్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. 21 years నుంచి ఫీమేల్కి అయితే 50 years లాస్ట్, మేల్కి అయితే 55 years. సో కపుల్ ఆ ఏజ్ దాటినట్టు అయితే మనం తీసుకోమన్నమాట. ఓకే, ఆ ఏజ్లో కూడా మనం సో 21 years నుంచి 49 years దాకా కూడా మనకు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఈ విధంగా పోస్ట్ మెనోపాజల్ అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కూడా వారు వస్తే మనం మళ్ళీ వాళ్ళకి పీరియడ్స్ వచ్చేట్ చేసి మళ్ళీ కన్సీవ్ చేసాము. సో 49 years వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర IVFలో సక్సెస్ అయిన వాళ్ళు. ఓకే, సో ఈ విధంగా అవిరా ఫెర్టిలిటీ ఈస్ దేర్ టు గివ్ సర్వీస్ టు ఆల్ ది ఏజ్ గ్రూప్స్ విచ్ ఆర్ కవర్డ్ అండర్ ART. ఓకే, సో సంతానలేమితో బాధపడుతున్న వారికి బెస్ట్ ట్రీట్మెంట్స్ అయితే అవిరా ఫెర్టిలిటీలో అందిస్తున్నాం. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి జీవనరేఖ కార్యక్రమం. నమస్తే.